तन्नमामि कमले कमलायताक्षी श्रीविष्णुहृत्कमलवासिनी विश्वमातः क्षीरोदजे कमलकोमलगर्भगौरी लक्ष्मीं प्रसीद सततं नमतां शरण्ये. అద్భుతం అండి, అద్భుతం. మన దేశంలో ఇంత గొప్ప ఆలయాలు ఉన్నాయని అనుకుంటేనే అద్భుతంగా అనిపిస్తుంది. మంథని గ్రామంలో దీన్ని మంత్రపురి అని అంటారు, వేదపురి అంటారు. శాస్త్రంలో ఈ మంథని గ్రామానికి ఎంతో విశేషం ఇచ్చారండి మన ఋషులు. అలాంటి గ్రామంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంకి వచ్చాం మనము. అమ్మవారు స్వయంభూగా, ఇది 900 సంవత్సరాల కిందట ఒక కొలనులో అమ్మవారు ఉన్నారు. ఆ 900 సంవత్సరాల కిందట ఉన్న అమ్మవారు కొలనులో, ఇక్కడ ఏ కొలను? కలువల కొలను. అంటే అమ్మకు తామర పూలు చాలా ఇష్టం కాబట్టి, పద్మాలు, తామరలు, కలువలు ఇష్టం కాబట్టి ఒక భక్తుడు స్వప్నంలో కనిపించి, నేను ఇక్కడ ఉన్నాను రా, కొలంలో నేను ఉన్నాను, ఈ కొలం నుంచి నన్ను బయటకు తీయండి, ప్రతిష్ఠ చేయండి అని చెప్పేసి ఆ భక్తునికి అనుజ్ఞ ఇస్తే, ఇక్కడ అమ్మవారిని మనం ఇక్కడ ఈ గ్రామం వాళ్ళు ప్రతిష్ఠ చేశారు. ఇక్కడ ఉన్న వేప చెట్టు కింద ఆహ్లాదకరంగా, వేప చెట్టు ఎందుకుంది? వేప చెట్టు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి స్వరూపం కాబట్టి ఈ వేప చెట్టు కింద 900 సంవత్సరాల క్రిందట అమ్మవారు వెలిసి ఉన్నారు. ఇంకొక విశేషం ఏంటంటే, ఆలయం వెనక భాగాన కొలను ఉంటుంది. ఆ కొలంలో పూసిన కలువ పూలు ఇక్కడ స్వయంగా అమ్మవారికి సమర్పిస్తారంట. ఇప్పుడు ఆ కొలను కూడా కొంచెం అంతా ఎండిపోయి ఉంది. దాన్నంతా మళ్ళీ ప్రక్షాళన చేసి మళ్ళీ దాన్ని పునరుద్ధరింపజేయాలని చెప్పేసి గ్రామస్తులు అది చెప్తున్నారు. తప్పకుండా ఈ ఆలయ దర్శనం చేసుకోవడం అనేదే మహాభాగ్యం. మీరు కూడా ఇలాంటి సనాతన ధర్మాన్ని కాపాడాలంటే ఆలయాలకు రావాలి. మన భగవంతుని గురించి విశేషంగా మన మనసుతోనే అనుభూతి చెంది మనం 10 మందికి చెప్పగలగాలి. అప్పుడే మనకు ఆ భగవంతుని అనుగ్రహం కలుగుతుంది. అమ్మవారు దర్శనం చేసుకున్నానండి. స్వయంభూగా వెలిసారు అమ్మవారు. అది ఒక్కసారి ఎంత అద్భుతం ఆలోచించండి. మన ఈ తెలంగాణలో ఇక్కడిక్కడే మనకు స్వయంభూగా వెలిసిన ఆలయాలు ఇన్ని ఉన్నాయంటేనే మనసంతా పులకరించిపోతుందండి. శ్రీమాత్రే నమః. రండి. క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం. క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం. నీరాజనం నీరాజనం నీ వచ్చిన కమలాలన్నీ అమ్మవారికి అర్పించడం అనేది ఇక్కడ అనాదిగా వస్తుందన్నమాట. ఇది ఆలయ ప్రాశస్త్యం. తప్పకుండా చూడండి, దర్శించండి, సనాతన ధర్మాన్ని పరిరక్షించండి. శ్రీమాత్రే నమః. అవునా, ఇక్కడ పెద్ద పోచమ్మ అమ్మవారు గ్రామ దేవత. ఇక్కడ గ్రామ దేవతగా ఇక్కడ వెలిసి ఉన్నారు. ఈ గ్రామ దేవత పోచమ్మ ఆలయం వెనకాల మహాలక్ష్మి అమ్మవారు అక్కడ స్వయంభూగా అక్కడ వెలిసిన అనమాట. ఇది ఇక్కడ అమ్మవారు. తర్వాత ఇక్కడ నాగేంద్రుడు ఉన్నాడు. తర్వాత ఇక్కడ పోతురాజు స్వామి, ఇక్కడ నందీశ్వరుడు. ఒకటి ఏంటి అంటే, విశేషం ఏమిటి అంటే, మహాలక్ష్మి అమ్మ అంటేనే అమ్మ మనసుతోని అందరూ ఆడ మగ తేడా లేకుండా అమ్మ మనసుతో ఎవరైతే ఆలోచిస్తారో, క్షమ, దయ, దానగుణం, క్రోధం ఉండకుండా రాగద్వేషాలకు అతీతంగా చక్కటి చల్లటి మనసుతో ఎవరైతే ఆలోచిస్తారో వారి మనస్సులోనే మహాలక్ష్మి కొలువై ఉంటుందని ఆ మహాలక్ష్మి స్వరూపంగా ఉన్న విశేషం అన్నమాట. అది పక్కన పెట్టేసి మనం ఏదో ఆలోచిస్తుంటాం, ఏటో వెళ్ళిపోతున్నాం. అందుకే నా తపనంతా దైవతత్వాన్ని తెలుసుకుంటే వారి ఆలోచనలకు, ఆ శక్తికి ప్రతిరూపాలాగా మన జీవితాన్ని ఉద్ధరించుకోవచ్చు కదా అని చెప్పేసి నా ఆలోచన. మహాలక్ష్మి అంటేనే అది విద్య, వినయం, విధేయత, విచక్షణ అన్నీ కలగలిపిన రూపమే ఆ తల్లి రూపం. ఈ సమస్త విశ్వాన్ని తన కళ్ళతో నడిపిస్తుందటండి అమ్మ విశాలాక్షి. ఎన్ని రూపాలు అమ్మకి. కాబట్టి తప్పకుండా సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి. ప్రతి పదం అణువను అదే వస్తుంది నాకు, సనాతన ధర్మం, సనాతన ధర్మం. అది కాపాడుకోవాలి అంటే భగవంతుని తత్వం తెలుసుకోవాలి. భగవంతుని తత్వం ఎప్పుడైతే తెలుసుకుంటామో మన మనస్సు, శరీరం రెండు శుద్ధి అయిపోతాయి. శ్రీమాత్రే నమః.